ఫ్రెండ్స్, హాయ్ అండి. నేను మీ దివ్యాని. ఈరోజు వచ్చేసి నేను మా ఇంటి ఫ్రంట్ ఫ్లోర్ దగ్గర ఇలా పెయింట్తో అయితే ముగ్గు అయితే వేశాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే మీకు పర్మనెంట్గా అలా ఉండిపోతుంది. సో ఒకసారి మనం ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఆయిల్ పెయింట్తో అయితే నేను వేసేసాను. మనం సంక్రాంతికి ఎలాగైనా ముగ్గులు వేసుకుంటాం కదా, అలా నేను ఈ సంక్రాంతికి ఇలా ఆయిల్తో పెయింట్ చేశాను. సో మనకి ప్రతిరోజు సంక్రాంతి అన్నట్టుగా అనిపిస్తుంది ఈ ముగ్గును చూసినప్పటికీ. సో దీనికైతే నేను ఎల్లో, రెడ్, వైట్, గ్రీను కలర్స్ అయితే యూస్ చేశానండి. ఇదైతే నేను ఫస్ట్ వచ్చేసి స్కెచ్ పెన్తో డ్రా చేసుకుని తర్వాత ఇలా వైట్ పెయింట్తో డిజైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఈ చుట్టూ లీవ్స్ వచ్చేసి ఫస్ట్ డాట్స్ అయితే పెట్టుకుని ఇలా ఫింగర్తో ట్యాప్ చేసినప్పటికీ అలా మీకు ఒక నెమలి పింఛంలా అయితే వస్తుంది. సో అలా మీరు వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యలో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చానండి. అది ఫస్ట్ నేను వైట్ పెయింట్తో అయితే వేసేసుకుంటున్నాను. సో మధ్యలో చిన్న చిన్న లీవ్స్లా వచ్చేసి పైన చిన్న హార్ట్ షేప్ అయితే ఇచ్చాను. అది వైట్ పెయింట్తో నేను ఎలా వేయాలో మీకు చూపిస్తున్నాను. సో దానిపైన వచ్చేసి చిన్న చిన్న రేఖల్లో అయితే వైట్తో వేసుకుని దాని మధ్యలో ఒక చిన్న ఎల్లో డాట్ అయితే పెట్టుకున్నాను. సో అన్నీ అలా వేసేసుకోండి. సో ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ఇది. వేసుకుని మీకు ఇలా ఫ్రంట్ ఫ్లోర్ దగ్గర ఒకసారి వేసుకున్నారంటే అలా ఎప్పుడు ఉండిపోతుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది. సో నేను ట్రై చేశాను. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. సో అలా అన్ని డాట్స్ అయితే పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మధ్యలో వచ్చేసి ఆ చిన్న చిన్న రేఖల్లా ఇచ్చాను కదా, దానికి పింక్ కలర్ అయితే ఇచ్చేసాను. ఈ పింక్ కలర్ అన్ని రేఖలకి కూడా మీరు ఆ పింక్ కలర్ అనేది వేసేసుకోండి. సో వైట్ అనేది మీకు కనపడకపోతే మళ్ళీ అవుట్లైన్ అనేది ఒకసారి గీసుకోండి. సో ఇలా అన్నీ ఒక 8 ఆర్ 9 వచ్చినాయండి ఈ రేఖలు. అవన్నీ వాటికి పింక్ ఇచ్చేసుకుని, సో ఈ బర్డ్స్లా వచ్చినాయి కదా హార్ట్ షేప్, ఆ హార్ట్ షేప్ గ్రీన్ ఇచ్చుకుని సర్కిల్కి కూడా గ్రీన్ వేసేసుకోండి. అంటే కొంచెం ఎలివేట్ అవడానికి నేను అలా డార్క్ కలర్ అయితే యూస్ చేశాను. సో అలా గ్రీన్ కలర్ చాలా జాగ్రత్తగా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకుని దాని చుట్టూ మీరు గ్రీన్ కలర్ గీసేసుకోండి. డార్క్ ఎలివేట్ అవుతుంది. సో పైన డాట్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చేసుకున్నాను. ఇంకొంచెం దీన్ని ఎలివేట్ చేద్దామని మధ్యలో ఎస్ సింబల్స్లా వేసానండి. అవి గ్రీన్ కలర్ అయితే చాలా బాగా లుక్ వచ్చినాయి. పైన చిన్న చిన్న రెడ్ డాట్స్ యూస్ చేశాను. సో ఇది ఫైనల్ ముగ్గు. మీకు ఇది నచ్చినట్లయితే ఇలాంటి ముగ్గుల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.